ఇటీవలే సితారే జమీన్ పర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్. అమీర్ ఖాన్ నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన హిట్ ఫిల్మ్ తారే జమీన్ పర్ కు సీక్వెల్ గా దీన్ని తెరకెక్కించారు. జెనీలియా కీలక పాత్రలో నటించారు. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అమీర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అమీర్ ఖాన్ తన పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. మొదటి భార్య రీనా దత్తాతో విడిపోయిన తర్వాత తీవ్రమైన ఒత్తిడి, బాధకు గురయ్యానని వెల్లడించారు. దీంతో మద్యానికి బానిసనయ్యానన్నారు. లగాన్ మంచి హిట్ అయినప్పటికీ జీవితంలో ఏదో కోల్పోయినట్లు అనిపించిందని, అది తన జీవితంలో చీకటి దశ అని అన్నారు. ఒకానొక సమయంలో సూసైడ్కి ట్రై చేశానని, ఆ సమయంలో ఎవరినీ కలవడానికి ఇష్టపడలేదన్నారు. కాగా అమీర్, రీనా చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. అంతేకాదు అమీర్ ఖాన్ తన రక్తంతో ఆమెకు ఒక లేఖ కూడా రాశాడు. రీనా మొదట అమీర్ ప్రేమను అంగీకరించలేదు. కానీ తర్వాత ఓకే చెప్పి ఇద్దరు రహస్యంగా వివాహం చేసుకున్నారు. అంతేకాకుండా రీనా దత్తా అమీర్ ఫస్ట్ మూవీ ఖయామత్ సే ఖయామత్ తక్లో ఓ చిన్న రోల్లో యాక్ట్ చేసింది. వీరి పెళ్లైన 16 ఏళ్ల తర్వాత విడిపోయారు. ఈ జంటకు జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలున్నారు. రీనాతో విడాకుల తర్వాత అమీర్ 2005లో నిర్మాత కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. ఈమెతోనూ 16 సంవత్సరాల తర్వాత 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అమీర్ ప్రస్తుతం తన చిరకాల స్నేహితురాలు గౌరీ స్ప్రాట్తో రిలేషన్లో ఉన్నారు.